సోమవారం రోజున మొహాలీ వేదికగా బింద్రా స్టేడియంలో కింగ్స్ 11 పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 22వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగులకే హైదరాబాద్ జట్టు జానీ బెయిర్స్టో వికెట్ ను కోల్పోయింది. బెయిర్స్టో కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విజయశంకర్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కొద్దిసేపు వార్నర్ కు అండగా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లెవరూ అనుకున్న మేర రాణించలేదు. మహమ్మద్ నబీ 12 పరుగులు, మనీష్ పాండే 19 పరుగులు, దీపక్ హుడా 14 పరుగులు మాత్రమే చేశారు. సన్ రైజర్స్ జట్టులో వార్నర్ ఒక్కడే 70 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు పరువు నిలబెట్టాడు. డేవిడ్ వార్నర్ చేసిన పరుగుల కారణంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లో 4 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రెహమాన్, షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. 151 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 18 పరుగుల స్కోర్ వద్ద క్రిస్ గేల్ వికెట్ ను కోల్పోయింది. క్రిస్ గేల్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ ఓపెనర్ లోకేష్ రాహుల్ తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లోకేష్ రాహుల్ 53 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా 55 పరుగులు చేశాడు. 17వ ఓవర్ వరకు పంజాబ్ ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ 17వ ఓవర్లో సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టడంతో పాటు ఆ తర్వాత కూడా పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఈ అనూహ్య పరిణామాలతో హైదరాబాద్ జట్టుకు గెలుపుపై కొద్దిగా ఆశలు చిగురించాయి. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో 1 బంతి మిగిలి ఉండగానే పంజాబ్ జట్టు విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ వరుసగా 2వ అపజయాన్ని మూటగట్టుకుంది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టగా రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన లోకేష్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.